హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకెంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మా ఇంట్లో న్యూ ఇయర్ సంబరాలు చేసుకోబోతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను, అలాగే డైలీ వ్లాగ్స్ చేస్తుంటానండి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మీకు నాకు గార్డెన్ ఎంతో ఇష్టం కదా, అందుకోసానికి చూపిస్తున్నాను. ముందుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు మనం వేసుకుపోయే ముగ్గు చూద్దామా. కట్ చేస్తే ఇలాగా ముగ్గు వేస్తున్నాను. ఈ ముగ్గు నేనే వేశానండి. మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళు ముగ్గు కలర్స్తోనే నింపుతున్నారు. పద్మ అండ్ షెఫీ రెంటుకుంటారు. ఇక్కడ చూడండి, పద్మ వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ ఇద్దరు కలిసి బయట మ్యూజిక్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఈరోజు ఇంకా 31st నైట్ కదా, హ్యాపీ న్యూ ఇయర్ హంగామా చేసుకోవాలనే ఉద్దేశంతో పిల్లలు కూడా ముద్దుగా చక్కగా ఆడుకుంటున్నారండి. ఈ పిల్లలు షెఫీ బిడ్డ కొడుకు ఇద్దరు అన్నట్టు. మ్యూజిక్ పెట్టుకొని మా వారు చూడండి ఎలా చిందులు వేస్తున్నారో. మేము ఇక్కడ ముగ్గు వేస్తుంటే ఆయన ఇంకా సరదాగా పిల్లలకి డాన్స్ వేస్తూ నవ్విస్తున్నాడు. మీలో ఎంతమంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, నా చిన్న ముద్దుల కొడుకు ఉదయ్ కిరణ్ వాళ్ళ డాడీతోని గోదావరి గట్టు మీద రామచిలకవే అనే సాంగ్కు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. ఉదయ్కి పాట అంటే చాలా ఇష్టము. న్యూ పాట కదా, బాగా నచ్చుతుంది. ఇంకా ఈ విధంగా ముగ్గు వేసి కలర్స్ నింపుతున్నామండి. ఇంకా నింపేసిన తర్వాత వాతావరణం చల్లగా ఉంది కదా, చలికాలం, కాస్త టీ తాగుదామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి టీ తాగినాం. ఇంకా కలర్స్ అయితే వేసేసాము. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఒకటి రాయాలి. అది కూడా రాసిన తర్వాత ఇంకా డ్యాన్స్ వేస్తారు. వీళ్ళిద్దరు చూడండి, మా కాలనీలో వాచ్మెన్ అండ్ వాచ్మెన్ భార్య, వీళ్ళిద్దరు ప్రతి ఇయరు మనకి ఇంటికి న్యూ ఇయర్కి వస్తారు కదా, అలాగే డాన్స్ అద్దరు కొడతారు కదా. మీకు చూసే ఉంటారు నా పాత వీడియోస్లో. చూడండి తప్పకుండా వరలక్ష్మి పొదరిల్లు ఛానల్లో, ఓకేనా. యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి మొత్తము ఎంత హంగామాగా కనిపిస్తుందో ముగ్గు. చూడండి ఈ విధంగా కలర్స్ అంతా నింపేసిన తర్వాత విష్ హ్యాపీ న్యూ ఇయర్ రాసి వెల్కమ్ 2025 అని చెప్పేసి రాస్తున్నాను. ఇంకా ముగ్గు కార్యక్రమం పూర్తయిపోయింది కదా, ఇప్పుడు డ్యాన్సుల కార్యక్రమం. ఇంకా 31స్ట్కి 2024కి వీడ్గోలు పలుకుతూ, అలాగే 2025కి వెల్కమ్ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. చూస్తున్నారా, చక్కగా రాశాను. ఎలా ఉంది నా ముగ్గు? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. ఇంకా మీరెంతమంది ఇలాగ 31st నైట్ని సెలబ్రేషన్స్ చేసుకున్నారో, ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇంకా అవుట్లైన్ అయితే వేసేస్తున్నాను కలర్స్తో నింపిన తర్వాత. ఈ విధంగా అయితే చక్కగా వేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళని చూడండి, వీళ్ళిద్దరూ మా కాలనీ వాచ్మెన్ అండ్ వాచ్మెన్ భార్య, మంజుల అండ్ రామకృష్ణ. వీళ్ళిద్దరూ చూడండి, ఈ ఇయర్ కూడా వీళ్ళు అబ్బని తీయని దెబ్బకు చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు. వీళ్ళిద్దరికి ఈ ఇయర్ మంచి జరగాలని, అలాగే వీళ్ళు ఏది కోరుకుంటే అది నెరవేరాలని నాతో పాటు కూడా మీరు కూడా కోరుకోండి, ఓకేనా. చూడండి వీళ్ళ పేరు అయితే ఎంత బాగుందో కదా, భలే జంట, భలే డ్యాన్స్ వేస్తారండి వీళ్ళు. మా కాలనీలో గణేష్ని పెట్టుకున్నప్పుడు కూడా లాస్ట్ రోజు డీజే పెట్టి కూడా ఈ విధంగా బాగా సందడిగా చేస్తూ ఉంటారు. ఏదైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా చూడముచ్చటగా చాలా అందంగా వీళ్ళిద్దరూ ముస్తాబయ్యి ముద్దుగా డ్యాన్స్ వేస్తున్నారు కదా. మీకు కూడా నచ్చినట్టయితే వీళ్ళ డ్యాన్స్ ఎవరికైతే నచ్చుతో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా న్యూ ఇయర్ విశేషాలేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. 2024కి వీడుగోలు పలుకుతూ ప్రపంచం మొత్తం 2025కి స్వాగతం పలిగేందుకు సిద్ధమైంది.
న్యూ ఇయర్పై ప్రతి ఒక్కరికి కొత్త ఆశ ఉంటుంది కదండి. ఏదో చేయాలని తపన ఉంటుంది. అందరి కలలు నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి కొందరైతే కొత్త సంవత్సరం కోసము కొన్ని తీర్మానాలు కూడా చేసుకుంటుంటారు కదా. ఈ సంవత్సరం మీరు తీర్మానాలు చేసి ఉంటే మీ కోరికలు నెరవేరాలని, మీ కలలు నెరవేరాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనమందరము జనవరి 1న ఒక కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదండి. ఈ కొత్త సంవత్సరం మీకు సంతోషాన్ని, అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. జీవితంలో సమయం చాలా తక్కువ. కొత్త సంవత్సరం ఖాళీ పుస్తకంలో మన ముందు తెరిచి ఉంది. అందులో మన కథను అందంగా రాసుకుందాం, ఓకేనా. ఈ కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో అన్నిటినీ విజయం సాధించాలని కోరుకుంటూ ఉన్నానండి. మీరు కూడా మీ ఈ 2025లో నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పసుపు కుంకుమలతో, పిల్లా పాపలతోని ఎంతో ఆనందంగా వాళ్ళు ఏవి కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా. తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరు చూడండి చక్కగా డ్యాన్స్ వేస్తూ అందరినీ అలరిస్తున్నారు. డీజే సాంగ్స్ పెట్టుకొని అద్దరిపోయే మ్యూజిక్తోని, కొత్త కొత్త పాటలతోని హంగామాగా మేమైతే చాలా బాగా చేశాము. ఇంకా ముగ్గులు వేసి అలసిపోయినాం కదా. వీళ్ళ డ్యాన్స్ చూసి ఆనందోత్సాహాలతో, కేరింతలతోని భలే బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ప్రతి ఇయర్ ఇలాగే మేము చేసుకుంటున్నామండి. ఈ వీడియో ఎవరైనా చూసే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు కేక్ కటింగ్ చాలా అద్భుతంగా చేసుకున్నాము. అందరము బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇంకా వీళ్ళైతే ఒక పాట తర్వాత ఒకటి వేస్తూ, తర్వాత మావారు కూడా మధ్యలో జాయిన్ అవుతూ భలే చేశారండి. దాదాపు ఒక 10 పాటల దాకా 9 నుంచి 11:30 దాకా, 11:45 దాకా వీళ్ళిద్దరైతే అద్దరు కొట్టి ఒక 10 పాటల దాకా డ్యాన్స్ వేసింటారు. నేను ఈ వీడియో మొత్తం వచ్చేసి 40 మినిట్స్ వచ్చింది, కానీ ఇది 19 మినిట్స్కి సెట్ చేసి పెట్టానండి. చాలా వరకు కట్ చేశాను, ఎందుకంటే లెంతీ అవుతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది కదా. ఎందుకంటే పాటలతోనే మనం పెట్టచ్చు, కానీ కాపీరైట్ పడుతుంది, స్ట్రైక్ పడుతుంది అనే ఉద్దేశంతో మీకు ఎలాంటి మ్యూజిక్ లేకుండా మామూలు మ్యూజిక్తోనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఈ వీడియో చేశాను. ఇంకా చూడండి మా శ్రీవారు అయితే ఎలా చేస్తున్నారు, డాన్స్ వేస్తూ అత్తర కొడుతూ. రామకృష్ణ మా శ్రీవారు కొత్త సంవత్సరానికి 2024కి వీడుగోలు పలుకుతూ 2025కి స్వాగతం పలికేందుకు మా వారు కూడా సిద్ధమయ్యారు. చూస్తున్నారండి ఎలా చేస్తున్నాడో మా ఆయన అయితే కన దసరా బుల్లోడ్లాగా భలే స్టెప్స్ వేస్తున్నారండి. మీరందరూ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమంది అయితే మీకు ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి నేను కూడా చూపిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం ఖాళీ పుస్తకంలా మన ముందు తెరిచి ఉంటుంది. అందులో మన కథను మనమే అందంగా రాసుకోవాలని చెప్పాను. మీలో ఎంతమంది ఇలాగా అందంగా మీ కథను మీరు రాసుకుంటారో, మీ ఏ కోరికలు ఉన్నారో అవన్నీ తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ చూడండి కర్ర పట్టుకొని మా వారు దసరా బుల్లంలాగా, రామకృష్ణనేమో ఫాస్ట్ బీట్తోని, మా వారేమో పాతకాలపు స్టెప్పులతోని అద్దరు కొట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇంకా మా శ్రీవారు అలాగే రామకృష్ణ డ్యాన్సులతోని అద్దరు కొడుతున్నారు. ఇంకా వీళ్ళ డ్యాన్సులు చూసే వరకు కొద్దిగా టైం పట్టేటట్టుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం గురించి మనం మాట్లాడుకుందామండి. నూతన సంవత్సరం రోజు సంస్కృతి ఒక సంవత్సరం ముగింపు తర్వాత మరుసటి రోజు సంవత్సరం ప్రారంభం రోజు జరుపుకునే ఒక వేడుక కదండి. జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకుంటాం. న్యూ ఇయర్గా డేగా ప్రపంచమంతటా సంబరాలు జరుపుకుంటారు కదండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ని సెలబ్రేషన్ చేసుకుంటారు కదా.
మీరు కూడా ఎలా చేసుకున్నారు నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలుగులోనే మే ఎలా చెప్పుకుంటారు, మీ ప్రియమైన స్నేహితులకు బంధువులకి అనేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం కదండి. ఇంకా వీళ్ళు చూడండి ఎలాగ డ్యాన్స్ వేస్తున్నారంటే, వీళ్ళకి కాలు ఎక్కడ నొప్పి పెట్టలేదో నాకైతే భలే అనిపించింది. కొత్త ఏడాది 2025 వచ్చేసింది. పాత ఏడాది 2024కి వీడ్కోలు చెప్పేశాం. ఇంకా కొత్త ఏడాది ఆనందంగా సాగాలంటే మీకు నచ్చిన వారి నుంచి మీరు హ్యాపీ న్యూ ఇయర్ సందేశాలను అందుకునే ఉంటారు కదండి. అలాగే మీరు కూడా మీ బంధువులకు, స్నేహితులకు హ్యాపీ న్యూ ఇయర్ అని సందేశాలను తెలుగులోనే పంపాలి అని అనుకుంటాం కదండి. కొంతమంది ఇంగ్లీష్లో కూడా పంపుతుంటారు. మీకు నచ్చిన వాట్సాప్ మెసేజ్లు సోషల్ మీడియాలో కూడా అందరూ పంపించుతూ ఉంటారు కదండి. కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో ఇప్పటి వరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త ఏడాదిలో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ కదండి. అలాగే కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుతూ కొత్త ఏడాదికి శుభాకాంక్షలు తెలుపుకుందాం కదా. మీరు ఏ విధంగా శుభాకాంక్షలను తెలుపుకుంటున్నారో తెలియజేయండి. ఇంకా అలాగే ఎన్నో ఆశలను మోసుకు వస్తున్న కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ మీ కుటుంబ సభ్యులకందరికీ మెనీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ కదండి. సంబరాలు మిన్నంటిన వేళ నింగినేల కాంతుల హేళ కదా, ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఇంకా టైం ఎంత అవుతుందో అని చెప్పేసి లోపలికి వెళ్ళి కేక్ తీసుకొని వద్దామని చెప్పేసి నేను లోపలికి వెళ్ళానండి. ఇంకా మా వారు కూడా ఎలా వేస్తున్నారో చూడండి, ఇద్దరు రామకృష్ణ ఈయన కదా. మనకి ఈ న్యూ ఇయర్లో కష్టాలు ఎన్నైనా సరే కానీ సవాళ్ళే అయినా సరే ఎదురవ్వని కలిసి నిలుద్దాం, గెలుద్దాం కదండి. ఈ ఏడాదికి విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కదండి. అలాగే పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మీ అందరి మనసులను మంచి ఆలోచనలతో నిండి ఆనందంగా గడపాలని, ఈ సంవత్సరం అంతా హ్యాపీగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది ఏ విధంగా చేసుకున్నారు, అలాగే కొత్త జ్ఞాపకాలతోని, అలాగే మీరు ప్రేమ, నవ్వు, మరపురాని క్షణాలను ఇవ్వాలని, అలాగే స్నేహానికి, నవ్వుకు జ్ఞాపకాలు పోగేసుకోవడానికి మరో ఏడాది వచ్చేసింది కదండి. అందరం కలిసి ఈ 2025ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుదాం. ఓకేనా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ చూసండి, నేను మా మంజుల కలిసి గోదావరి గట్టు మీద రామచిలకావే గోరింటాకెట్టుకున్న సందామామావే అని చెప్పేసి ఆ పాటకు ఇద్దరం కాసేపు సరదాగా డాన్స్ వేసామండి. భలే సంబరం అనిపించింది. వీళ్ళు కూడా అందరంగా నాతో కూడా డాన్స్ వేయించారు. అక్క ఇంతసేపటి నుంచి నువ్వు వేయనే లేదు, నువ్వు కూడా వేయాలని చెప్పేసి. ఇంకా తప్పకుండా వెయ్యి అంటే ఇంకా నాకు కూడా కొద్దిగా ఏదో లైట్గా అలాగా స్టెప్ వేశాను. నేను వేస్తుంటే మా వారు కూడా ఆగకుండా నాతో పాటు కూడా ఆయన కూడా డాన్స్ వేస్తున్నారండి. ఇలా మేమైతే ప్రతి ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటాము. ఎలా జరిగింది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్, మీకు నచ్చిందా? నచ్చిందంత అయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టాలి. ఇంకా వీళ్ళు ఇంకా లాస్ట్ పాట అండి ఇది. ఈ పాట కూడా అద్భుతంగా ఇద్దరు భార్యాభర్తలు బాగా డాన్స్ వేశారు. ఇంకా టైం అవుతుంది కదా, కేక్ కటింగ్ దగ్గర పడుతుంది. దాదాపు 5 నిమిషాల దాకా 12 అవుతుంది. ఇదొక్క స్టెప్పు, ఇదొక్క పాట అనుకుంటూ వీళ్ళైతే ఇరగదీశారు.
చూడండి ఎంత చక్కగా భార్య భర్త ఇద్దరు డాన్స్ వేస్తున్నారో. ఏం పాట ఇది గుర్తు రావటం లేదా వీళ్ళు వేసిన పాటకి. చాలా అద్భుతంగా ఉందండి పాట మాత్రం బాగుంది. ఇప్పుడు నేను బటర్ స్కాచ్ కేక్ తెచ్చాను, మీకు చూపిస్తాను చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని చెప్పేసి 2025 అని చెప్పేసి చక్కగా రాశారండి. ఈ కేకును కూడా మనం అందరం ఇప్పుడు చక్కగా కట్ చేసుకుందాం. కట్ చేస్తే మనకు టైం అయింది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి నేను మా శ్రీవారు కట్ చేసుకుంటున్నాం. మీ స్నేహం నాకు వరం, మీరు నా పక్కన ఉన్నందుకు నేను అదృష్టవంతుణ్ణి. అందరం కలిసి 2025ను జయిద్దాం, ఓకేనా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరోసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. చూడండి నేను కట్ చేసిన తర్వాత అందరూ కేకును తీసుకొని నేను మా శ్రీవారికి తినిపిస్తున్నాను, మా శ్రీవారు నాకు తినిపిస్తున్నారండి. ఈ విధంగా మేము న్యూ ఇయర్ని సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. నాదొక చిన్న మాటనండి. నువ్వు నా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసావు కనుక నువ్వు నా పక్కన ఉండటం నా అదృష్టం. 2025లో మన ప్రేమ అంతులేని ఆనందం రెట్టింపు అవ్వాలని కోరుకుంటూ నూతన సంవత్సరాలు శుభాకాంక్షలని మా వారికి నేను చెప్పుకుంటున్నానండి. అలాగే ఈ 2025లో కొత్త ఆరంభాలు, అలాగే కొత్త అవకాశాలు, మనం కలిసికట్టుగా పనిచేసి గొప్ప విజయాలను సాధిద్దాం, ఓకేనా? అలాగే కొత్త సంవత్సరం మీ జీవితంలో సంతోషం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అలాగే మేము మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళం అందరం కలిసి ఒకరికొకరు కేకు తినిపించుకుంటున్నాం. ఎలా ఉంది? మీకు వీడియో నచ్చేసిందా? ఓకేనా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. చూడండి అలాగే మా పద్మకు కూడా పెడుతున్నాం. మనము 2025లోకి అడుగు పెడుతున్నప్పుడు నిరాశను వదిలేసి ఆశ, ధైర్యంతో కొత్త ఏడాదిని మొదలు పెడదామండి. అలాగే పెద్ద కలలు కనండి, సానుకూలంగా ఉండండి, మిమ్మల్ని మీరే నమ్మండి. మీకు 2025 అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 365 రోజులు కొత్త సంవత్సరపు పేజీ తెరుచుకుంది అండి. ఈ పేజీలు మంచినే రాసి సంతోషంగా జీవించే, మంచిని కోరుకునే, సుఖదుఖాలను పంచుకునే ప్రియమైన మిత్రులకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆనందం మీ జీవితంలో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. వీళ్ళిద్దరు చూడండి, మా ఇంట్లో రెంటుకున్న పద్మ వాళ్ళ హస్బెండ్, వీళ్ళని కూడా తీసుకొచ్చి ఒకరికొకరు కేకు తినిపించుకోమని చెప్పాను. వాళ్ళు కూడా సిగ్గుపడుతూ ఒకరికొకరు కేకు తినిపించుకుంటున్నారండి. ఉంటాను మరి. ఓకేనండి.